మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇరాన్తో కుదిరిన తాజా చారిత్రాత్మక శాంతి ఒప్పందం అమల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ సొమ్మును తిరిగి ఆ దేశానికి అందుబాటులోకి తెచ్చేందుకు వాషింగ్టన్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖతార్ బ్యాంకుల్లో ఉన్న సుమారు $6 బిలియన్ల నిధులను మానవతా దృక్పథంతో కూడిన అవసరాల కోసం విడుదల చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇరాన్ దేశానికి చెందిన సుమారు $100 బిలియన్ల చమురు ఆదాయ నిధులు ఆంక్షల కారణంగా స్తంభింపచేసి ఉన్నాయి. ప్రస్తుతానికి ఖతార్ బ్యాంకుల్లో ఉన్న $6 బిలియన్ల నిధులను విడుదల చేయడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను అమెరికా, ఖతార్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ నిధులను ఇరాన్ నేరుగా నగదు రూపంలో ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. ఇరాన్ కేంద్ర బ్యాంక్ ఆదేశించే ఆహార పదార్థాలు, అత్యవసర మందులు మరియు వైద్య పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఖతార్ ఈ నిధుల నుంచి చెల్లింపులు జరుపుతుంది. ఇక ఈ ప్రక్రియ అంతా అంతర్జాతీయ పర్యవేక్షణలో సాగనుంది. చైనా, భారతదేశం, ఇరాక్ వంటి దేశాలలో ఉన్న ఇరాన్ నిధుల విడుదలకు కూడా ఈ విధానం ఒక నిదర్శనంగా మారబోతోంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలలో వెనక్కు తగ్గి చర్చల్లో సానుకూలంగా వ్యవహరిస్తేనే ఈ నిధుల ప్రవాహం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేస్తుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్ దేశానికి నిధుల విడుదల ఒక పెద్ద ఆర్థిక ఊరటను ఇస్తోందని, అలాగే అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.